సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటామని నిర్మాత దిల్ రాజు తెలిపారు. కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను ఆయన పరామర్శించారు. శ్రీతేజ్ త్వరగా రికవరీ అవుతున్నాడని చెప్పారు. సమస్యను పరిష్కరించేందుకు ఎఫ్టీసీ చైర్మన్ గా బాధ్యత తీసుకుంటారని స్పష్టం చేశారు. రేపు లేదా ఎల్లుండి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడతామన్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటామని నిర్మాత ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజు తెలిపారు. కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను ఆయన పరామర్శించారు. శ్రీతేజ్ త్వరగా రికవరీ అవుతున్నాడని చెప్పారు. సమస్యను పరిష్కరించేందుకు ఎఫ్టీసీ చైర్మన్ గా బాధ్యత తీసుకుంటామని స్పష్టం చేశారు. రేపు లేదా ఎల్లుండి సీఎం రేవంత్ రెడ్డి కలిసి మాట్లాడతామని తెలిపారు. రైట్, ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, అల్లు అర్జున్ సంబంధించిన కేసు ఒక కొలిక్కి వచ్చేట్టుగా అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటి వరకు రకరకాల అనేక మలుపులు తిరుగుతున్నట్టుగా ఈ కేసు విషయంలో, ఎందుకంటే అటు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇటు ప్రభుత్వానికి కాస్త దూరం పెరుగుతుంది. రోజు అనుకున్నట్టుగా సమయంలో తెలంగాణ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నట్టుగా దిల్ రాజు సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకున్నాం. రేపు లేదా ఎల్లుండి సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తాం. ఈ రేవతి కుటుంబానికి సంబంధించి, చనిపోయిన రేవతి కుటుంబానికి సంబంధించి అన్ని రకాలుగా ఆదుకుంటామంటూ హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఆయన ఇవాళ శ్రీతేజ్ ను కూడా కలిశారు. కొద్దిసేపటి క్రితమే పరామర్శించారు నిర్మాత దిల్ రాజు. పరామర్శించిన తర్వాత వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటాం, అంతేకాకుండా ఈ సమస్యని జటిలమైనటువంటి ఈ సమస్యని పరిష్కరించేందుకు కూడా ఒక మార్గంగా అన్వేషిస్తున్నాం. అంటే ఇప్పుడు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఆయన బాధ్యతలు ఉన్నారు కాబట్టి అటు ఇండస్ట్రీకి ఇటు ప్రభుత్వానికి మధ్య దూరం పెరగకుండా ఉండేందుకు ఆయన సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. రేపు లేదా ఎల్లుండి కలిసేసి వాళ్ళ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆడుకుంటామని సీఎం దృష్టికి తీసుకెళ్తారు. అంతేకాకుండా ప్రభుత్వం కూడా గతంలో నిన్న మొన్న 2 ప్రభుత్వం సంబంధించి కూడా, ఎందుకంటే భవిష్యత్తులో ఎలాంటి బెనిఫిట్ షోలు ఇవన్నీ ఉండవంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ విధంగా క్లారిటీ ఇచ్చింది. దాంతో దిల్ రాజు ఆ అంశం మీద కూడా మాట్లాడేట్టుగా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇండస్ట్రీకి ఉన్నట్టుగా సమస్యలు కావచ్చు, ఇండస్ట్రీలో ఉన్నట్టుగా అంశాలను కూడా సీఎం రేవంత్ రెడ్డితో కూడా కలిసి మాట్లాడేట్టుగా అవకాశం ఉంది. దీంతో ఈ సమస్య కోస్త అంటే అటు ప్రభుత్వం అటు పోలీస్ అధికారుల నుంచి కావచ్చు, ప్రభుత్వం నుంచి కావచ్చు, కాస్త ఈ కేసుకు సంబంధించి కాస్త ఒక కొలికి వచ్చేట్టుగా అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కొలికి వచ్చాయని మనం చెప్పలేము. కాకపోతే ఎందుకంటే ఈ కేసు అనేది కోర్టు పరిధిలో ఉంది. కోర్టు ఇంకా విచారణ చేపడుతున్నారు. ఇవాళ కూడా సుదీర్ఘంగా 3.5 గంటల పాటు అల్లు అర్జున్ ని విచారించారు చిక్కడపల్లి పోలీసులు. ఆయన స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఆ తర్వాత కోర్టుకు సబ్మిట్ చేస్తారు. కోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకుంటారు. కాకపోతే మరోపక్క ఇటు ప్రభుత్వానికి కావచ్చు, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన అంశాలని సీఎం రేవంత్ రెడ్డితో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా వాళ్ళ కుటుంబానికి కూడా ఇటు సినిమా ఇండస్ట్రీ నుంచి అన్ని విధాలుగా ఆదుకుంటామంటూ హామీ ఇచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. దీంతో వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఇటు సినిమా ఇండస్ట్రీకి, ముఖ్యంగా అల్లు అర్జున్ కు సంబంధించి కావచ్చు, దిల్ రాజు వీళ్ళంతా ఒక హామీ ఇచ్చేసి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటామని సీఎం దృష్టికి చెప్తారు. సీఎం కూడా అదే అంశం చెప్పారు. అసెంబ్లీలో కూడా అదే అంశం చెప్పారు. శ్రీతేజ్ అంశం ఏంటి, వాళ్ళ కుటుంబాన్ని ఏంటి, అట్లనే వదిలిపెడతామా, సమాజానికి మెసేజ్, మనం ఇచ్చే మెసేజ్ ఏంటి, అంతేకాకుండా సినీ ఇండస్ట్రీ వాళ్ళు ఇచ్చేట్టుగా మెసేజ్ ఏంటి, ఎంతసేపటికి అల్లు అర్జున్ కలుస్తున్నారు, పరామర్శిస్తున్నారు తప్ప ఈ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించట్లేదు అంటూ గతంలో అసెంబ్లీలో సీఎం ఈ ప్రసంగం చేశారు. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఆ తర్వాత అల్లు అర్జున్ చాలా వరకు చాలా మంది కలవలేదు. ఆ తర్వాత ఇప్పుడు ఇవాళ విచారణ కూడా కొనసాగింది. మొత్తానికి మాత్రం సినీ ఇండస్ట్రీకి ఇటు ప్రభుత్వానికి మధ్య వచ్చినట్టుగా గ్యాప్ ని పూర్తి చేయడానికి పనిలో దిల్ రాజు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన కూడా బాధ్యత ఉంది. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఈ మధ్య కాలంలోనే ఆయన బాధ్యతలు తీసుకున్నారు. దీంతో అటు ప్రభుత్వానికి కావచ్చు, ఇటు ఇండస్ట్రీ కావచ్చు, గ్యాప్ లేకుండా పూర్తి చేయడానికి పనిలో దిల్ రాజు ఉన్నారని చెప్పుకోవచ్చు. దీనికి అంతకంటే ముందు దిల్ రాజు కూడా ఒక మంచి స్టాండ్ తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముందే శ్రీతేజ్ ని కలిసిండ్రు, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటామని. రవిచంద్ర ఒక్క మాట,
అంటే ఇప్పటి వరకు ఈ కేసు ఇంత దూరం వచ్చింది కాబట్టి ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరుగా వెళ్ళి శ్రీతేజ్ని కలవడం, ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఏంటి అని చెప్పి కనుక్కోవడం జరిగింది. ఇదే ఘటన జరిగిన తర్వాతే ఇండస్ట్రీకి సంబంధించి ఎవరో పెద్దలు కానీ ఎవరో వచ్చి అడిగితే ఇంతవరకు వచ్చేది కాదు కదా అని చెప్పి నెటిజన్లు కూడా కామెంట్ చేయడం జరుగుతుంది. బయట ప్రజలు కూడా ఒపీనియన్ అదే. మరి దానికి సంబంధించి ఇండస్ట్రీ నుంచి ఎవరైనా మాట్లాడారా ఇదే విషయం పైన? కరెక్ట్, అదే అంశాన్ని అంటే సీఎం కూడా అదే అంశం చెప్పారు. ముందు పరామర్శించుంటే బాగుండేది, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటే బాగుంది. నెటిజన్లు కావచ్చు, సోషల్ మీడియా అంతా జనం సమాజం అందరూ నాయకులు, వివిధ పార్టీల నాయకులు అల్లు అర్జున్ అరెస్ట్ ను ఖండించారు. కానీ ఆ జరిగినటువంటి సంఘటన కూడా ఎవరు వెనకేస్తారు అంటే ఆ సంఘటన విషయంలో కూడా దురదృష్టకరమైన సంఘటనకు ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటే ప్రతి ఒక్కరు చెప్పిన మాట వాస్తవం. దాంతో అందులో భాగంగానే చేసి ఉండాల్సిందే. మీరన్నట్టు ఇవాళ దిల్ రాజు ఇప్పుడు నిర్ణయం తీసుకునే వారు కాస్త ముందుగానే ఒక వారం 10 రోజులు ముందు తీసుకొని ఉంటే ఈ విధంగా సీఎం తోటి కావచ్చు, ప్రభుత్వం తోటి కావచ్చు చర్చించేసి నిర్ణయం తీసుకొని కాస్త వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆదుకొని చేసి ఉంటే ముందే ఈ సమస్య పరిష్కారం అయ్యేది. ఇంతవరకు వచ్చేది కాదు. ఇన్నిసార్లు విచారణ పేరుతోటి అల్లు అర్జున్ పిలవటం, ఇప్పటికే 2 సార్లు ఆయన స్టేట్మెంట్ తీసుకున్నారు, ఆయన విచారించారు, ఇంకా విచారించాల్సిన అవసరం ఉంది, టచ్ లో ఉండాలి, అందుబాటులో ఉండాలంటూ కూడా పోలీసులు కొద్దిసేపు క్రితం అల్లు అర్జున్ కు చెప్పారు. ఈ కేసు అనేక మలుపులు తిరుగుతుంది. అటు హైకోర్టులో కూడా ఉంది, దాంతోపాటు నాంపల్లి కోర్టులో ఉంది. ఈ విధంగా కోర్టులో కేసు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకొని ప్రభుత్వానికి ఈ సినీ ఇండస్ట్రీ అంటే రవిచంద్ర ఇప్పటి వరకు ఈ ఘటనకు సంబంధించి చూసుకుంటే అటు ప్రభుత్వానికి బాధ్యత లేదనుకోవచ్చు, ఇటు సినీ ఇండస్ట్రీకి కూడా బాధ్యత లేదనుకోవచ్చు. ఒక పాన్ ఇండియా మూవీ రిలీజ్ అయిందంటే మినిమం అక్కడ 3 ఇంచుల భద్రత ఏర్పాటు చేయాలి. సో అలాంటిది వీళ్ళు ఏం చెప్పలేదు, అటు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్డర్స్ కూడా రాలేదు. మరి అంటే ఇంత ఘటన జరిగిన తర్వాత ఇప్పుడైనా ఇలాంటివి జరగకుండా ఉంటాయా లేదా? అసలు ఏంటి అల్లు అర్జున్ అసలు ఏమంటున్నారు? దిల్ రాజు అల్లు అర్జున్ కలిసే అవకాశం మళ్ళీ ఏమైనా ఉందా? దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కొన్ని సంఘటనలు కమ్యూనికేషన్ గ్యాప్ తోటి నడుస్తుంటాయి, జరుగుతుంటాయి. ఇది కూడా ఈ సిచ్యువేషన్ కూడా కమ్యూనికేషన్ గ్యాప్ తో జరిగింది. ఆ తర్వాత తీసుకున్నట్టుగా చర్యలు, ఆ తర్వాత వాళ్ళు వేసినట్టుగా అడుగులను బట్టేసి తప్పిదం జరిగిపోయింది. ఎందుకంటే ముందే సంధ్య థియేటర్ వాళ్ళు అల్లు అర్జున్ కి పోలీసులకు సమాచారం ఇచ్చేట విషయంలో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత ఉన్నట్టుగా పరిస్థితిని ఇంటెలిజెన్స్ పసిగట్టకపోవడం, ఇంటెలిజెన్స్ చెప్పినప్పటికీ అల్లు అర్జున్ కావచ్చు, థియేటర్ యాజమాన్యం కావచ్చు వినకపోవడం, దాంతో అందులో ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఒక మహిళ చనిపోవడం, ఆ తర్వాత ఆ శ్రీతేజ అనే అబ్బాయి ఆయనకు బ్రెయిన్ బాగా డ్యామేజ్ కావటం, ఇదంతా జరిగిపోయింది. అంటే ముందు నుంచి కాస్త కమ్యూనికేషన్ గ్యాప్ తోట ఈ సంఘటన జరిగింది. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ను పూర్తి చేసేందుకు కాస్త ఆలస్యమైన మాట వాస్తవం. ఎందుకంటే దిల్ రాజు చెప్పేదో ఆయన కూడా రీసెంట్లీ తీసుకున్నారు. ఈ సంఘటన జరిగినటువంటి సమయంలోనే ఆయన ఛార్జ్ తీసుకున్నారు. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఆయన కూడా తీసుకున్నారు. ఆ తర్వాత వెంటనే ఆయన ఫస్ట్ స్టెప్పే దీని మీద ఫోకస్ పెట్టేసి ఈ సమస్యని క్లోజ్ చేసేస్తే అయిపోయేది. ఇంతవరకు దారితీసింది. ఇకనైనా ఆయన ముందుకు వచ్చినందుకు ఒక విధంగా మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. ఇండస్ట్రీకి మంచిది, ఇటు సమాజానికి మంచిది, ముఖ్యంగా వాళ్ళ కుటుంబానికి కూడా అందరూ అనేది కూడా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది సమాజం అంతా ఇదే డిమాండ్ చేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ఆ ఇండస్ట్రీ ముందుకు వచ్చినందుకు ఒక విధంగా పర్వాలేదని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇప్పటికైనా ఈ అంశంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా భవిష్యత్తులో సినీ ఇండస్ట్రీ ప్రముఖులు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికి మాత్రం దిల్ రాజు ఒక భరోసా ఇచ్చారు వాళ్ళ కుటుంబానికి. అంతేకాకుండా ప్రభుత్వాన్ని, ముఖ్యంగా సీఎం ని కలిసేసి ఈ సమస్యను పరిష్కరించే విధంగా ముందుకెళ్తామని చెప్పడం కూడా ఒక విధంగా ఇండస్ట్రీకి ఒక విధంగా మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. నాకు ముందు కావాల్సింది ఏంటంటే మనందరికీ కావాల్సింది ఏంటి, సీఎం గవర్నమెంట్దా లేక అల్లు అర్జున్దా కాదు, ఈయనకి ఏం సపోర్ట్ చేస్తున్నాం, ఈయన ఫ్యామిలీని ఎలా కాపాడుతున్నాం అనేది మన అందరి రెస్పాన్సిబిలిటీ. దాని మీద ఫోకస్ చేద్దాం. ఎస్ ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా భాస్కర్కి నిలబడబోతున్నాం. అది నేను లీడ్ చేస్తున్నాను. నేనే పక్క నుండి నేను అన్ని చేయిస్తాను. అది చెప్పడానికే సీఎం గారు చెప్పమన్నారు. ఈరోజు ద్వారా కూడా ఆయనకు జరగాల్సింది డెఫినెట్గా జరుగుతుంది. లాజికల్గా టెక్నికల్గా జరగాల్సిన అన్ని అయిపోయిన తర్వాత భాస్కర్కి అందరం పక్కన నిలబడి కాపాడుకునే బాధ్యత మాది. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు బాబుకి అయ్యే ఎక్స్పెన్సెస్ కావచ్చు, పిల్లగాన్ని చదివియాలి, పాపం చదివియాలి, ఆయనకున్న చిన్న ఉద్యోగము, ఫ్యామిలీని కాపాడుకుంటూ ఆయన చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆయనకు అందరం మేము అండగా నిలబడి చేస్తాం. నా డ్యూటీ నేను చేస్తున్నాను. నీ డ్యూటీ నువ్వేం చేస్తున్నావు? నువ్వు నాకు క్వశ్చన్స్ చేస్తున్నావు. ఎఫ్డీసీ చైర్మన్గానే సీఎం గారు అక్కడి నుంచి చెప్పాల్సింది చెప్తున్నాను. సీఎం గారు చెప్పిందే చెప్తున్నాను.